ప్లీజ్ ఎవరు మాట్లాడకండి. నమస్తే అండి, నా పేరు బింది అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో 2005 నుండి పనిచేస్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. మా అందరి ప్రాబ్లమ్స్ ఒకటేనండి. ఇంతమంది ఇన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మేము అందరికీ చెప్తుంది ఏంటంటే అన్ని గవర్నమెంట్లకి చెప్తున్నాం, ప్రతి అధికారులకి చెప్తున్నాము. మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నాము, స్కాపర్స్ అంటున్నారు, ఇండెక్స్ అంటున్నారు, అన్ని స్కోర్లు ఉన్నాయండి, అన్ని పేపర్లు ఉన్నాయండి. మీరు వచ్చి ఫీడ్బ్యాక్ అడిగితే పిల్లల దగ్గర మీకు తెలుస్తుంది మేము ఎంత బాగా టీచింగ్ చేస్తాము అన్నది. ప్రతి సంవత్సరం రివ్యూలో కూడా అందరూ చెప్తున్నారు మేము బాగా చేస్తున్నాం కాబట్టి కదా మమ్మల్ని రెన్యూ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఉంచారు మీరు. మరి మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదని మిమ్మల్ని అడుగుతున్నామండి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటండి? మేము అన్ని విధాలుగా కష్టపడుతున్నాము. హుదూదులేంటి, కోవిడ్లేంటి, మాలో చాలామంది చనిపోయారండి కోవిడ్లో. కనీసం ఒక సంతాప సభ కూడా లేదండి మాకు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఆదుకున్నది లేదు ఫైనాన్షియల్గా కూడా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ. ఏమైనా అంటే కాంట్రాక్ట్ అన్న పదం వాడుకుని మమ్మల్ని అన్ని విధాలా చాలా విధంగా తక్కువ చేస్తున్నారండి. మా చేతి మీద ఒక సంవత్సరంలో 60-100 మంది స్టూడెంట్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి గత 20 ఏళ్ళగా. ఇంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తు దిద్దిన మా భవిష్యత్తు సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నానండి. ఈరోజు మా అందరం చూడండి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో ఒక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర తీయండి. మీ 100 ఏళ్లలో 20 ఏళ్ళు మేమే ఉన్నామండి. కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరూ రండి, కొన్ని డిపార్ట్మెంట్లో పర్మనెంట్ వాళ్ళు ఎవరూ లేరండి. మేమే కష్టపడి క్లాసులు ల్యాబులు 100 మంది వచ్చిన రోజున 60 మంది వచ్చిన రోజున కూడా మేము అలాగే పనిచేసి క్లాసులు ల్యాబులు చేయించిన ఘనత అండి మా అందరిది. అయినా సరే మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి గవర్నమెంటు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు వస్తారు, మేము న్యాయం చేస్తామంటారు, గెలుస్తారు, మర్చిపోతారు. మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది, వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, అదే పని చేస్తున్నారు. కోర్టుకి వెళ్ళాం, కోర్టు నుంచి తెచ్చుకుంటున్నారు, న్యాయ పోరాటాలు చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, బతిమాలుతున్నాం, ఎన్ని రకాలుగా చెప్తున్నా సరే ఎవ్వరు కోర్టు ఇచ్చింది పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్కి మేము ఇచ్చిన కాగితాలు పట్టించుకోవట్లేదు, మా శ్రమని పట్టించుకోవట్లేదు. మీరు ఇచ్చిన జీవోలు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకెందుకు సార్ మేము ఇంత కష్టపడాలి? ఇక్కడ ఇంత కష్టపడి ఏం సార్ సాధిస్తారు మీరు? మా ఓట్లు మేము కావండి, మేము ఓటర్లు కావండి, మా కుటుంబాలు మీకు ఓట్లు వేయలేదా అండి? ఎంతమంది అన్యాయం చేస్తున్నారు, ఎంతమందికి అన్యాయం జరుగుతుందో ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నతాధికారులు మమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నామండి. అంతే సార్.